దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలుపెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చూడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్లి. ఏంటి, ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. వేయమని చెప్పి ఉన్నాడు. కింద వేయవల్లా పైన వేయవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు అందరిలోకి అందగానే నేను ముగ్గేస్తున్నా. నువ్వేంట్రా సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో భయం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. అడుకుండ్రా. ఒరే, అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటారా? అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే.
కనిపిస్తా ఉండేది కనిపిస్తే చూస్తుందా చూస్తే తిడతాడరా శబ్దాలు మాత్రం విన్నాను రా ముద్దులే ముద్దులు వీర ముద్దులు రే అక్కడ నా బట్టలు పెట్టానైరా అక్కడ నా బట్టలు పెట్టానేరా పిల్ల స్పీక్ రాయ్ గురు పిల్ల స్పీక్ ఇది తెలుగు పిల్లరా తెలుగులోనే స్పీక్ ఇది పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత చూడు నీకు చేపలంటే ఇష్టమా చూడు నీకు చేపలంటే ఇష్టమా నీ జడ చాలా బాగుంది నీ జడ చాలా బాగుంది చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లి అది తెలుగు అయి ఉండదు వేరే ఏదో భాష అయి ఉంటుంది నేను తెలుసుకుంటాను ఉండండి ఏ లడికి చేరనాం క్యా హై ఏ లड़की तेरा नाम क्या है పేరున్నా పేరు ఎన్నా ఆగరా నిన్నెసరన్న మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు తుజ నావ్ కాయ్ तुझे नाव काय చేచేవడ పేరెందను చేచిയുടെ പേരെന്തനോ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ టింగ్ 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 టింగి టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను నీ పేరేంటి నల్లోడు నీ పేరేంటి పొట్టివాండే నీ పేరేంటి గుండోడు ఇప్పుడు నీ పేరేంటి ఏమిటి అది సరే పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి ఇది సరే కూత పెడితే తొట్టి పగి పుష్టాడి అరే అటు చూడండి రా గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది అది సరే ఇది సరే నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టిన కూర్చుందంటరా నోరు మూసుకుండ్రా ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది ముందు ఆ చేపలు నీళ్ళలో పడండి ఇదేంట్రా ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది సందేహం లేదు ఇది పిచ్చిది ఓ పని చేద్దాంరా మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా బంగారు అని పిలుద్దాం బంగారు 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 Front 2 3 and kick and back 2 3 and front 2 3 and kick and back 2 3 kick and front get a merengue feel and back 2 3 last time front 2 3 kick and back get ready to grapevine step right step behind step right together step it left step behind step left together జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల ఎవతివే నువ్వు టక్కులాడి ఎవతివే నువ్వు టక్కులాడి నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి పళ్ళు రాలగొడతాను ఏది రాలగొట్టు చూద్దాం అమ్మో గంగ ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది ఏం చేయమంటావు ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు ఏదో ఆసుకుని ముసుకుని చెప్పి పంపే గురు అంతే గంగా బావా ఎవతి రాక్షసి బావా ఎవతి రాక్షసి బాబోయ్ ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది బాబోయ్ ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది నన్ను ఎవరనుకుంటున్నావు బావ కాబోయే పెళ్ళాన్ని నన్ను
అనుకున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట పద. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు. ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడో చెప్పాను, నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది? ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురునే చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిట్టాణై దిట్టాణం దిక్కుతై. ఘర్ష ఘర్ష ఆకర్ష ఘర్ష ఘర్ష. ఆకర్ష. కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదే పిచ్చినా తల్లి? అదపు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని దాడ తెలుసుకోవటం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ల మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య. తగ్గు మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయిండ్రా. ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పరా. నువ్వు ఎక్కడున్నావా? పద పద. ఎక్కండి బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. ఇంత పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. పోలీసులు బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు, ఇక్కడ ఉన్నావు. పదాలా? హలో, మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసు రాలేదు. బాబు, నా తెలియగడతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పదాలదా?